నమస్తే, నేను సిరి. సైఫ్ అలీ ఖాన్ని పొడిచిన తర్వాత ఆ దుండగుడు అయితే తన చొక్కాని మార్చేసి పోలీసులకి చిక్కకుండా వెళ్ళాడని చెప్పేసి ఒకటైతే బయటకు వచ్చింది. మరి అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ని పొడిచిన తర్వాత దుండగుడు ఆలోచించింది ఏంటంటే, వెళ్ళేటప్పుడు ఒకవేళ కెమెరాలో చిక్కినా కూడా ఆ షర్ట్ ఉండకుండా ఉంటే మళ్ళీ వచ్చేటప్పుడు ఆ షర్ట్ మార్చేస్తే దొరకరని అనుకొని పొడిచిన తర్వాత షర్ట్ చేంజ్ చేసేసుకొని బయటకు వచ్చాడని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది సార్. సార్ అసలు ఏంటంటారు, అసలు దీన్ని ఏం జరిగిందంటారు అసలు? రీసెంట్గా ఏదైతే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో జరిగిన ఘటన ఏదైతే ఉందో, ఆయన 6 కత్తిపోట్లకు గురయ్యాడు. అవును సార్. ఒక దొంగ అర్ధరాత్రి పూట, అంటే 2:30 గంటలకు తెల్లవారుజామున అనుకోండి, ఆ టైంలో వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే యాక్చువల్గా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక పని మనిషితోటి తను గొడవ పడుతూ ఉంటే మధ్యలో సైఫ్ అలీ ఖాన్ వెళ్ళాడు. సైఫ్ అలీ ఖాన్కి ఆ కత్తిపోట్లు అతను చూసి, సైఫ్ని చూసి కత్తితో పొడిచాడు తన దగ్గర ఉన్న కత్తితోటి. అందులో మెడ మీద ఒక ఘాటు, అలాగే వెన్నెముక పక్కన 2 లోతైన గాయాలు అయ్యాయి. అందులో ఆ కత్తి మొన ఏదైతే ఉంటుందో షార్ప్నెస్, అది విరిగిపోయి ఆయన అంటే అంత బలంగా పొడిచాడు అనమాట. ఇదంతా కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అన్నీ బయటపడ్డాయి అనుకోండి. సో ఆ దొంగ ఏం చేశాడు అతను అంటే, బహుశా అతనికి ఆ ఇంటి గురించినటువంటి ఎక్కడ ఏముంది అవన్నీ కూడా తెలిసి ఉందనుకుంటాను. సరైన సెక్యూరిటీ లేకపోవటం. సో ఈయన 11వ అంతస్తులో ఉన్నటువంటి ఒక బెడ్రూమ్కి, బాత్రూమ్కి సంబంధించినటువంటి విండో నుంచి లోపలికి వెళ్ళి అక్కడి నుంచి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వెళ్ళి పిల్లల బెడ్రూమ్లోకి కూడా వెళ్ళి, సో ఇట్లా అదంతా వెళ్ళటం, మళ్ళీ సేమ్ అదే ఎక్కడి నుంచి లోపలికి ప్రవేశించడం, మళ్ళీ దాని నుంచే బయటకు వచ్చి అతను బయటికి వెళ్ళాడని చెప్పేసి పోలీసుల దర్యాప్తులో తెలిసినటువంటి ఒక విషయం. అతను ఎవరు ఏంటి అనేది ఇంతవరకు తెలియలేదు. కాకపోతే అతనికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ సీసీ ఫుటేజ్ని పోలీసులు కనిపెట్టారు. అది ఎక్కడ దాదర్ అనే ప్లేస్లో కనిపెట్టారు. ఇతను ఆ దొంగ ఏం చేశాడంటే తెలివిగా మొత్తం, ఎందుకంటే సిటీలో సీసీటీవీలు ఉంటాయని తెలుసు, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో కూడా సీసీ ఫుటేజ్ ఉండొచ్చు అని అతను గ్రహించి ఉండి ఉంటాడు. యాక్చువల్గా అతను లోపలికి వచ్చినప్పుడు కొంచెం డార్క్ కలరు షర్ట్ వేసుకొని ఉన్నాడంట. అయితే బయటికి వెళ్ళిన తర్వాత అతను కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ షర్టు మార్చేసి లైట్ బ్లూ కలర్ షర్టు వేసుకున్నాడు. బ్యాగ్ మాత్రం అదే ఉంది. సో అట్లా అతను ఆ షర్టు మార్చడం వెనక కూడా ఉంది. జరిగింది 2:30 గంటలు అయితే అతను 7 గంటల వరకు కూడా బాంద్రాలోనే ఉన్నాడు. బాంద్రాలోనే మామూలు నడుచుకుంటూ తిరిగాడు, కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత ఆటో ఎక్కాడు. ఆటో ఎక్కి బాంద్రా రైల్వే స్టేషన్కి వెళ్ళాడు, అక్కడ గడిపాడు. ఈ టైంలో మొత్తం అంతా కూడా దాదాపు 7 అయిపోయింది అనమాట. అంటే ఆ దుండగుడు, సైఫ్ మీద దాడి చేసిన దుండగుడు 7 గంటల దాకా అక్కడే చక్కలు కొడుతున్నాడంటే, మరి ఇక్కడ ఆ టైం లోపల వీళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదా? వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. వెంటనే ఇబ్రహీం అలీ ఖాన్ని అతను ఫోన్ చేసి పిలిపించడం, కొడుకు వచ్చి తర్వాత ఇంకా ఇంట్లో ఉన్నటువంటి మనుషులు కానీ దాదాపు 4 కలిసి ఆయన్ని లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇతను అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి బాంద్రాలో దాదర్ అనే ప్లేస్కి వెళ్ళాడు. అక్కడ దిగి దాదర్లో దిగి అక్కడ ఒక మొబైల్ షాప్ వెళ్ళి, ఇక్రా అనే ఒక మొబైల్ షాప్కి వెళ్ళి అక్కడ హెడ్ ఫోన్స్ కొనుక్కొని, మొబైల్ సంబంధించినటువంటి తన హెడ్ ఫోన్స్ కొనుక్కొని తాపికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనేది అక్కడ కరెక్ట్గా షాపులో సీసీటీవీ ఫుటేజ్ని, అంటే ఆ షాపు బయట ఆ లోపల అక్కడికి వెళ్ళినట్టు, ఎందుకంటే వీళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళింది దొరికింది. తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడని చూస్తే దాదర్లో తేలాడు. సో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. సో అంత నెంపాదిగా అతను దాంతోపాటు ఒక తెలివిగా షర్టు కూడా మార్చుకోవటం, ఇంత చేసుకుంటూ అతను వెళ్ళాడు. అయితే ఇతని వెనక ఎవరున్నారు? ఎందుకంటే ఆల్రెడీ పని మనుషుల్ని వీళ్ళు పోలీసులు విచారించారు, కానీ
వాళ్ళకి ఇంతవరకు సరైనటువంటి క్లూ దొరకలేదు. సాధారణ ఏమైనా వచ్చిందంటే అతనికి ఆ ఇంటి అలా చేసుకొని వెళ్ళాడంటే ఖచ్చితంగా అతనికి ఆ ఇంటికి సంబంధించినటువంటి ఎక్కడ ఏముంటాయనే వివరాలన్నీ కూడా తెలిసి ఉంటాయి. ఈ పని మనుషుల ప్రమేయం కూడా ఉండి ఉంటుంది ఈ వ్యవహారంలోని పోలీసులు అనుమానించారు. అక్కడ పని మనుషుల్ని విచారించారు. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ దొరకలేదు. సో అతను పని మనుషులకి పరిచయం ఉన్నట్టుగా కూడా వాళ్ళ ఇంట్రాగేషన్లో అంటే పని మనుషులు వాళ్ళు విచారించిన సందర్భంగా బయటికి రాలేదు. మరి అతను అసలు ఎవరు? అతను సీసీటీవీ ఫుటేజ్లో అతని ఫేస్ కూడా మనకు కనిపించింది. సో అన్ని చోట్ల కూడా ఆల్రెడీ అతని ముఖం అంతా వెళ్ళిపోయింది, ఎవరు ఏంటి అనేది వెళ్ళిపోయింది. అప్పటికి కూడా ఇప్పటివరకు అతన్ని ఆచూకీ దొరకలేదంటే అతను ఎక్కడికి వెళ్ళాడు ఏంటి? ఇప్పుడు దాదర్కి వెళ్ళాడు అనేది తెలిసింది. మళ్ళీ దాదర్ నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళాడా ఏంటి అనేది ఇప్పుడు ఆ సెర్చింగ్లో పోలీసులు ఉన్నారు. అసలు కేవలం దొంగతనం కోసమే వచ్చాడా? చాలా చాలా థీరీలు ఇందులో కనిపిస్తున్నాయి. అక్కడేదో మరీ దరిద్రంగా పెట్టారు కానీ అక్కడేదో ఒక స్పెక్యులేషన్ ఒకటి వస్తుంది, గాసిప్స్ వస్తూ ఉన్నాయి. పని మనిషితో సైఫ్ రాసలీల్ అంటూ నేను ఏవో చూశాను. నేను మెయిన్ స్ట్రీమ్లో కూడా అలాంటివి రావటం అనేది అసలు ఎలాంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమాత్రం లేదు. మామూలుగా కొన్ని చేస్తారు కదా, ఇదే పనిలో ఉండే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉంటాయి. ఆ రకమైనటువంటి నాసి రకం ఛానల్స్ తరహాలో మెయిన్ స్ట్రీమ్లో కూడా కొన్ని ఛానల్స్ అలా చేయటం అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా కూడా మారుతూ ఉంది. ఎందుకు ఇలాంటి న్యూస్ని అంటే ఒక సీరియస్ ఇష్యూని కూడా ఇంత ఇదిగా అంటే పోర్ట్రేట్ చేస్తున్నారు అనుకోవాలి సార్? అదే అంటే ఎట్లా అయిపోయిందంటే అతను లోపలికి వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో కక్ష పెట్టుకొని వచ్చాడు. అతనికి సంబంధించినటువంటి పని మనిషి అందులో ఉంది, ఆ పని మనిషితో ఈయన ఏదో పెట్టుకున్నాడు సంబంధం, అట్లా అతను అందు గురించి చంపడానికి వచ్చాడు అన్న రకంగా అంత నీచాతి నీచంగా కూడా అంటే వీళ్ళే సొంతంగా కథను అల్లేసుకోవటమే. ఎందుకంటే ఒకటి వచ్చింది కదా, అతను ఆ ఇంటికి సంబంధించిన వివరాలు తెలుసుకుని వచ్చాడు, అక్కడ ఉన్న ఒక పని మనిషి అతనికి సాయం చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు అనేటప్పటికి వీళ్ళు కథలు అల్లేసేసారు. ఓ పని మనిషి, ఒక లేడీ పని మనిషితోటి అతను ఏదో సంబంధం అందుకొని అతను వచ్చాడు, అసలు ఏంటి అని ఇట్లా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ స్పిరిట్ సినిమాలో ఇద్దరు అంటే సైఫ్ అలీ ఖాన్ ఇంకా కరీనా కపూర్ ఇద్దరిని విలన్ రోల్గా పెడుతున్నారు అన్నట్టు కూడా వార్తలు వాళ్ళు అనౌన్స్ చేశారు. 3-4 టాకులు వచ్చేసి హీరోయిన్ ఇంకా ప్రభాస్ హీరో అని చెప్పేసి. ఇట్లాంటి మంచి నడుస్తున్న టైంలో ఇలాంటి న్యూస్లు అన్నీ కూడా ఒక ఇంత నెగిటివిటీని క్రియేట్ చేస్తూ ఉంటాయి కదా సార్. అదే అంటే ఎట్లాంటిదైనా సరే ఏదైనా ఒకటి మొదలైందంటే స్పెక్యులేషన్, దాన్ని తమకు అనుకూలంగా వండి వార్చడంలో కొన్ని మీడియా హౌస్లు సిద్ధహస్తులు. సో వాళ్ళలా వండి వార్చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటిదాకా పోలీసులు వాళ్ళ దర్యాప్తులో తెలియనప్పుడు ఇట్లా ఈ యాంగిల్స్ ఏమీ లేవు. సో అతనికి ఏమన్నా మాఫియా లింకులు ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో అతను సల్మాన్ ఖాన్, లారెన్స్ బిష్నోయ్ అతను ఈ మధ్య బెదిరించడం, బాబా సిద్దికి అని చెప్పి సల్మాన్ స్నేహితుడిని చంపేయటం, హత్య చేయటం, ఇవన్నీ చూసాం. అలాగే షారుఖ్ ఖాన్కి బెదిరింపులు, మాకు గనక డబ్బులు గనక ఇవ్వకపోతే నేను చంపేస్తామని చెప్పేసి ఆయన బెదిరించడం. ఇలా ఒక వర్గానికి సంబంధించినటువంటి నటుల్ని, బాలీవుడ్ నటుల్ని టార్గెట్ చేయటం వెనక ఏదైనా గ్యాంగ్ ఉందా లేదా ఏదైనా మాఫియా ఉందా అనే ఒక కోణం కూడా ఇందులో ఇమిడి ఉందా అని చెప్పేసి అనుమానిస్తూ ఉన్నారు. ఏదైనా కానీ ఇంతవరకైతే బయటికి రాలేదు. ఎందుకంటే ఆ నిందితుడు ఎవరు అనేది ఇంతవరకు గుర్తించలేదు పోలీసులు. అతని ముఖం తెలిసినా అతని ఐడెంటిటీ అనేది బయటికి రాలేదు. బహుశా అతి త్వరలోనే అతని ఐడెంటిటీ, ఆ ఆగంతుకుడి, ఆ దుండగుడి ఐడెంటిటీ బయటికి వస్తుందని చెప్పేసి ఒక ఆశాభావంతో ఉన్నారు అందరూ కూడా. కానీ బాలీవుడ్ మాత్రం ఈ ఘటనతో ఉలిక్కి పడిందని చెప్పాలి. సో నేరుగా ఒక సైఫ్ అలీ ఖాన్ లాంటి ఒక స్టార్ యాక్టర్ ఇంట్లోకి అర్ధరాత్రి పూట చొరబడి ఒక అతన్ని కత్తితో పొడిచాడంటే అసలు ఏంటి పరిస్థితి, రేపు మన పరిస్థితి ఏంటనేది ఒక రకమైనటువంటి భయం ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్లో కానివ్వండి, అక్కడ ఉన్న సెలబ్రిటీల్లో ఒకటి బాగా మొదలైపోయింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళకి బెదిరింపులు అనేవి ఎక్కువగా రావటం, ప్రధానంగా బాబా సిద్దికి హత్య తర్వాత ఇంకా చాలా వరకు అంటే ఎంతవరకు సేఫ్ ఇక్కడ సెలబ్రిటీలు
బాంద్రా అనేది చాలా సురక్షిత ప్రాంతంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది ఒక పాష్ ఏరియా, ఎక్కువ మంది సెలబ్రిటీలు నివాసం ఉండే ఏరియా. అందులో ఇతనున్నటువంటి కార్ వేస్ట్ అనే ప్లేస్లో వీళ్ళు ఉంటారు బాంద్రాలోనే. అది అసలు అక్కడికి ఇలాంటి జరిగే అవకాశాలు, ఇలాంటి ఘటనలు అనుకున్న టైంలో అక్కడ సెలబ్రిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఒక ఆగంతుకుడు సైఫ్ ఇంట్లో దూరి అతని మీద దాడి చేసి కత్తితో పడవటం, హత్య చేయడానికి ప్రయత్నించడం అనేది ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయిందనే చెప్పాలి. మరి పోలీసులు దీని వెనక ఉన్నటువంటి మిస్టరీని ఛేదిస్తారని మనం ఆశిద్దాము. అతను కేవలం దొంగ లేకపోతే ఇంకేదన్నా మోటివ్తో ఆ ఇంట్లోకి అతను అడుగు పెట్టాడా ఏంటి అనే వివరాలు అతి త్వరలో బయటకు వద్దామని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.